ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 90వ కీర్తన 10వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. మా ఆయుష్ కాలము 75 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. మేము ఏది ఆశించి ప్రతిరోజు నీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేస్తూ ఉన్నామో, నీ లేఖనాలలో ఉన్న సత్యాలను గ్రహించే మనసు మా అందరికీ అనుగ్రహించమని, ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే, మా ఆయుష్ కాలము 75 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేసే సమయానికి దైవజనుని యొక్క వయస్సు మరి ఎంత ఉండిందో మనకు తెలియదు, కానీ దైవజనుడైన మోషే మానవుని యొక్క ఆయుష్ పరిమాణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మానవుడు తన జీవన విధానాన్ని మార్చుకోకుండా మానవ జీవితంలో కలిగిన అనేక మార్పులను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చిన్న వయసులోనే మరి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపే ఈ ఈ లోకాన్ని, ఈ జీవితాన్ని విడిచిపెడుతున్న వారు మనం చూస్తూ ఉన్నాం. మానవ జీవితము మరి అల్పమైనది, మానవ జీవితము మరి కొద్ది కాలమే అని గ్రహించకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవులందరూ కూడా దేవుని యొక్క న్యాయ విధులను తప్పి తిరుగుతూ ఉన్నారు. దేవుని పిల్లరా, ఇంత తక్కువ వయసులోనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇంత లేత వయసులో మరి దేవుని సన్నిధిని, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అని చాలా మరి నిరుత్సాహపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మనకు తెలిసిన వారు చనిపోయినప్పుడు, ఈ లోకాన్ని విడిచినప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి, మానవుని యొక్క ఆయుష్ ఎందుకు తగ్గుతూ వస్తూ ఉంది? మరి గతంలో మనం చూసినట్లయితే మరి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము మరి ఈ సృష్టి ప్రారంభంలో మరి దేవుడు నరుల ఆయుష్ను ఎంతో మరి గొప్పగా చేశాడు. నరుల ఆయుష్ను ఎంతగానో ఆయన హెచ్చించాడు. మరి బైబిల్ గ్రంథం అంతటిలో మనం మరి ఎక్కువ సంవత్సరములు బ్రతికిన వ్యక్తిగా మెతుషెల మనకు కనబడతా ఉన్నాడు. 969 సంవత్సరాలు మరి ఈ భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తిగా, ఏకైక వ్యక్తిగా మరి మెతుషెల కనబడతా ఉన్నాడు. దేవుని పిల్లరా, 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవుని యొక్క జీవితం ఆయుష్ ఎందుకు కుదించుకుంటూ 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 మరి 70 సంవత్సరాల వరకు చేరింది అని అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలను, దేవుని యొక్క మరి గుణ లక్షణాలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించటం వలన దేవుడు మరి మానవుని యొక్క ఆయుష్ను తగ్గించి వేశాడు. ఈ రోజున మానవుడు దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఈ రోజున బ్రతుకుతూ ఉన్నాడు. తన ఆయుష్ను పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అప్రయత్నంగా మరి అనేకమైనటువంటి మరి కార్యాలను జరిగించడానికి తహతహలాడుతూ ఉన్నాడు. ఈ రోజున మానవుని యొక్క జ్ఞానం మరి దేవుని ముందు నిలబడుతుందా అనంటే అది ఎంత మాత్రమునో నిలబడదు. దేవుడు మానవుని యొక్క ఆయుష్ను పొడిగించాలని చూశాడు. మానవుడే తన అతిక్రమములను బట్టి, తన చెడ్డ క్రియలను బట్టి, తన హృదయము చెడిపోయిన కారణాన్ని బట్టి దేవుడు మరి ఎక్కువగా ఉన్నటువంటి ఆయుష్ను తగ్గించుకుంటూ వచ్చాడు. హృదయాని పిల్లరా, ఈ ప్రార్థన చేస్తున్న దైవజనుని కాలం నాటికి మరి దైవజనుని యొక్క వయసు ఎంతో తెలుసా? ఈ దైవజనుడు చనిపోయే నాటికి ఈయన వయసు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వయసులో కూడా మరి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. మోషే చనిపోయే నాటికి మరి కళ్ళజోడు వేసుకోలేదు, మరి కళ్ళజోడు వేసుకుని ఆయన మరి నడవలేదు. ప్రియదేని పిల్లరా, మరి దృష్టి మాంద్యము లేదు,
అతనికి సత్తువ తగ్గలేదు, అతనిలో బలము తగ్గలేదు. 120 సంవత్సరాలు బ్రతికాడు ఈ ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుడైన మోషే. ఇదేం పిల్లరా, ఎందుకు మరి మోషేకు అంత నిండైన ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు? దేవుడు మరి మోషేను గురించి సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మరి నాకు సాత్వికుడైనటువంటి వ్యక్తి దొరికాడు, నా గుణ లక్షణాలను కలిగినటువంటి వ్యక్తిగా, నన్ను మరి అనుసరించిన వ్యక్తిగా, నాకు ఇష్టమైన వాడుగా అని మోషే భక్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇదేని పిల్లారా, మరి అహరోను మిరియాము మరి మోషే గురించి సనిగినప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి నమ్మకస్తులకు దేవుడు ఆయుష్నిస్తాడా అనంటే తప్పక ఆయన ఆయుష్ను అనుగ్రహిస్తాడు. దేవుడు తను నమ్మిన వారి ఎడల తన కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందుకే మోషే 120 సంవత్సరాలు బ్రతికినా తనకు దృష్టి మాంద్యం లేదు, కనుదృష్టి పోలేదు, మరి సత్తువ తగ్గలేదు. మరి ఎందుకు ప్రభు సన్నిధి చేరాడు అనంటే అక్కడ వరకే దేవుని చిత్తము. తరువాత దేవుడు తన దగ్గరికి పిలుచుకున్నాడు. ప్రిదేన్ పిల్లరా, మానవుని ఆయుష్ మరి అప్పుడు పెరిగి ఇప్పుడు తగ్గడానికి గల కారణం ఏమిటి అనంటే దేవుని యొక్క న్యాయ విధులను తప్పి తిరగడమే. ఈ రోజున మనిషి తన ఆయుష్ను పెంచుకోవాలని మరి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ వ్యర్థ ప్రయాసమే అని భక్తుడైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో అంటా ఉన్నాడు. మరి ఏ రీతిగా మనిషి ఆయుష్ మరి 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవుని యొక్క ఆయుష్ ఎందుకు తరిగిపోతా ఉందో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపకపోవడమే. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. మరి యాకోబు భక్తుడు అంటున్నాడు కదా, 4:14 అంటూ ఉన్నాడు కదా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి రేపేమి సంభవించునో నీకు తెలియదు కదూ, నీ ఆయుష్ను పెంచుకోవాలని, నీ యొక్క ఆయుష్ను పొడిగించుకోవాలని నీవు చేస్తున్న ప్రయత్నము వ్యర్థమని మరొక భక్తుడు సెలవిచ్చాడు కదూ, రేపేమి సంభవించునో నీకు తెలియదు. కాబట్టి నీ జీవము ఏపాటిది? దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన కట్టడలను, న్యాయ విధులను తప్పి నీవేమి సాధించాలని నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రోజున మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలము నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు? నీ ఆయుష్ను నీవే తగ్గించుకుంటూ మరి ఎందుకు వెళుతూ ఉన్నావు? దేవునికి వ్యతిరేకంగా తిరిగితే ఆయుష్ను తగ్గించుకుంటున్నావు, నీ ఆయుష్ను నీవే తగ్గించుకుంటున్నావు. మరి ఎవరు నీ ఆయుష్ను తగ్గించటం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము 70 సంవత్సరాలు బ్రతుకుతామేమో, మరి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో. ఈ 70-80 సంవత్సరాల బ్రతుకులో అది ఆయాసమే, దుఃఖమే. ఏ విధమైన సంతోషము కానీ సమాధానం కానీ మనకు ఉండదు. కానీ ఎప్పుడు నీవు ఆనందిస్తావో తెలుసా? నిజమైన ఆయుష్ నీకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఆ సర్వాధికారి అయిన దేవుని నామాన్ని, ఆ సర్వాధికారి దేవుని యొక్క న్యాయ విధులను, ఆజ్ఞలను, మరి వాక్యమును అనుసరించి నడిచినప్పుడు నీవు నిత్యమైనటువంటి ఆయుష్ను పొందుకుంటావు. దేవుడు నీకు నిత్య జీవన అనుగ్రహిస్తాడు. ఆ సర్వాధికారి అయిన దేవుని పాదాల చెంత గోజాడకుండా లోకము దాని ఆశలతో గతించిపోతూ జీవితాన్ని, ఆయుష్ను తగ్గించుకుంటున్నావు. కాబట్టి ఈరోజే ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకో. నీ ఆయుష్ను పొడిగించుటకు అధికారం కలిగిన వాడు ఆ సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభుల వారే అని, ఆ యేసు నాథుడే అని నీవు గుర్తించి దేవునికి విధేయుడు కమ్ము. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలమును వ్యర్థముగా గడపకుండా ఆయన ఆజ్ఞలను పాటించేవాడిగా, ఆయన మాటను ఎరిగిన వాడిగా రక్షణ పొందుకున్న నీవు ఆ రక్షణను అనేక మందికి పరిచయం చేసేవాడిగా మారు. దేవుడు నిన్ను మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ రీతిగా జీవించాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మా ఆయుష్ కాలము అయా గొప్ప స్థితిలో నుండి నైనా తక్కువ స్థితిలోనికి పడిపోవడానికి కారణం అయా ఇదిగో తండ్రి, మేము చేసిన మరి అతిక్రమములే, మా అతిక్రమములే మమ్మలను
ఆయన కిందకు పడదోసి ఉండగా ఈ రోజున మా ఆయుష్ కాలము 70-80 సంవత్సరాలు బ్రతకాలని ఆశపడతా ఉన్నా మధ్యలోనే రాలిపోవడానికి కారణం అయ్యా నీవంటే భయము భక్తి లేకనే నాయన. నీ యందు భక్తి విశ్వాస్యతలు తగ్గిపోవడమే అయ్యా, నీ న్యాయ విధులను తప్పి తిరగడమే అని మేము నాయన నీ వాక్యము ద్వారా తెలుసుకున్నాం. అయ్యా ఇదిగో ఎందరైతే నాయన ఈ రీతిగా తండ్రి భక్తి విశ్వాస్యతలు నాయన పడిపోతా ఉన్నారు, ఆయుష్ను తగ్గించుకుంటా ఉన్నారు, వారందరూ కూడా ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు నాయన. వారి తీర్మానాన్ని ఆశీర్వదించండి. ఈ రోజు నుండి అయినా నీ కొరకు బ్రతికే కృపను వారికి అనుగ్రహించమని. లోకము దాని ఆశలు గతించిపోతాయి, రేపేమి సంభవించునో మరి తెలియని వారమై, మా జీవము కొద్దిపాటిదే అని తెలుసుకున్న వారమై నీలో నిలిచి ఉండి నీతో అంటుకట్టబడటానికి అయా నిర్ణయం చేస్తున్న ప్రియ బిడ్డలందరి మీద మీ కనుదృష్టి ఉంచమని, అలాగున జీవించుటకు మీ కృపను దయచేయమని, నీ సత్యమును నీ వాక్యమును అనేక మందికి ప్రకటించే వారిగా లేపమని, అయా నీ వచ్చు పర్యంతమునైనా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా వారిని తయారు చేయమని ఈ దినమే చేపలన్నిటి మీ కనుదృష్టి ఉంచి మీ దోతలకు ఆపుదలను గ్రహించి మీరు మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.